భక్తుల హరే కృష్ణ. జీవులందరినీ పోషించేది భగవంతుడు. కానీ పొరపాటున మనం అనుకుంటాము, మేము కష్టపడి సంపాదిస్తున్నాము. ఒకవేళ కష్టపడి సంపాదించకపోతే ఇన్ని వస్తువులు మా దగ్గరకు వస్తాయా ఏంటి, ఇంత సౌఖ్యంగా మేము బతకగలమా ఏంటి అని అనుకుంటారు. ఎంతో సౌఖ్యంగా కష్టపడి సంపాదించిన ధనం కూడా ఒక్కోసారి మన భాగ్యంలోకి రాదు, వృధాగా పరుల పాలైపోతుంది. ఒక్కోసారి మనం కష్టపడలేదు అయినా కూడా అప్రయత్నంగా ఆ సమయానికి కొన్ని వస్తువులు మన దగ్గరికి వచ్చేస్తాయి. కనుక జీవులందరినీ పోషించేది భగవంతుడు. ఒకవేళ మన భాగ్యంలో ఉంటే తప్పకుండా ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది. ఒకవేళ మన భాగ్యంలో లేదంటే, మన కర్మలో లేదంటే, ఎంతో కష్టపడి సంపాదించిన వస్తువు కూడా మన అవసరానికి రాదు. ఒక ఊర్లో ఒక స్వామీజీ ప్రవచనం ఇస్తున్నారు. జనులందరూ కూర్చున్నారు. ఆ స్వామీజీ అంటున్నారు, నిజానికి జీవులందరినీ పోషించేది భగవంతుడు. ఒకవేళ మన ప్రారంభానుసారంగా మన భాగ్యంలో ఉందంటే మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఆ వస్తువు మన దగ్గరకు వచ్చేస్తుంది. ఒకవేళ మన భాగ్యంలో లేదంటే మనం కష్టపడి సంపాదించిన వస్తువు కూడా మనకు అవసరానికి రాదు అని అంటున్నారు. ఆ జనాల్లో ఒక వ్యక్తి నిలబడి అంటున్నారు, స్వామీజీ, నేను చాలా కష్టపడి సంపాదిస్తున్నాను, మా భార్య పిల్లలు వీరందరూ బతుకుతున్నాను, నేను కష్టపడి సంపాదించడం వలన నేను ఇంట్లో కూర్చుంటే ఏంటి నాకు తిండి వచ్చేస్తుందా ఏంటి అని అన్నాడు ఆ వ్యక్తి. స్వామీజీ అన్నారు, నీ ప్రారంభంలో ఉంటే తప్పకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నేను అడవిలో కూర్చుంటే వచ్చేస్తుందా ఏంటి? ఒకవేళ నీ భాగ్యంలో ఉంటే తప్పకుండా వస్తుంది. నేను అడవిలోకి వెళ్ళి చెట్టు పైన కూర్చుంటాను, వచ్చేస్తుందా నా దగ్గరికి ఏంటి? నీ భాగ్యం ఉంటే తప్పకుండా. భగవంతుడు ఇంత దయా కలిగిన వాడు 4 తనైనా నీకు తినిపిస్తాడు అని అన్నారు స్వామీజీ. ఆ మాట వినంగానే ఆ వ్యక్తి, సరే నేను రేపు ఉదయం నేను అడవికి వెళ్ళిపోతాను, అక్కడ చెట్టు పైన కూర్చుంటాను, తిండి ఎలా వస్తుందో నేను చూస్తాను, ఎవరు నాకు పెడతారో నేను చూస్తాను అని అన్నాడు ఆ వ్యక్తి. స్వామీజీ అన్నారు, ఒకవేళ నీ తలరాతలో ఉందంటే భగవంతుడు 4 తనైనా నీకు తినిపిస్తాడు అని అన్నాడు ఆ స్వామీజీ. ఆ వ్యక్తి నిజంగానే అడవికి వెళ్ళిపోయాడు. ఒక పెద్ద చెట్టు చూసుకొని ఆ చెట్టు పైన కూర్చున్నాడు. చూడండి, చెట్టు పైన కూర్చున్నాడు. కూర్చొని ఎవరైనా ఈ కింద వెళ్తుంటే నేను అసలు ఎవరిని పిలవను, కనీసం నేను చెయ్యి చాచి కూడా నేను అడగను, నాకు ఆకలేస్తుంది నాకు పెట్టమని నేను నోరు కూడా తెరవను, ఎలా నాకు తిండి వస్తుందో నేను చూస్తాను అని ఆ వ్యక్తి చెట్టు పైన కూర్చున్నాడు. రోజంతా కూర్చున్నాడు. పాపం ఆకలేస్తుంది, అయినా కూడా ఎంతోమంది జనాలు అటువైపు వెళ్తున్నారు, కానీ ఎవరిని ఏం అడగలేదు ఆయన. సాయంత్రం అవుతుంది. ఈ లోపల కొంతమంది యాత్రికులు ఆ యాత్ర చేస్తూ కరెక్ట్గా ఆ పెద్ద చెట్టు కిందకు వచ్చి రకరకాల వంటలు చేసుకున్నారు. చూడండి, ఆ వ్యక్తి పైన ఉన్నాడు, అన్ని గమనిస్తున్నాడు. కానీ నా భాగ్యం ఉంటే ఎలా వస్తుందని చెప్పాడు కదా స్వామీజీ, నేనెందుకు వెళ్తాను, నేనెందుకు అడుగుతాను? పాపం ఆకలిగా ఉన్నాడు, ఆయన అడగలేదు. కింద యాత్రికులు రకరకాల వంటలు యాత్ర చేస్తున్నారు, అన్ని వస్తువులు ఉపలబ్ధమయ్యాయి, రకరకాల వంటలు చేసేసారు. ఇక ఆకుల్లో వేసేసి ఇక తిందామని కూర్చునే సమయానికి, అదే సమయంలో ఆ దారిలో దోపిడీ దొంగలు, ఒక దొంగల ముఠ ఆ దారిలో పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వస్తున్నారు. ఎప్పుడైతే ఆ దొంగలను చూసి ఈ యాత్రికులు పరుగు ఎవరి దారి పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఆ దొంగల ముఠ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ చూసింది అన్ని రకరకాల పిండి వంటలు, రకరకాల పదార్థాలు ఆకుల్లో వడ్డింపబడ్డాయి. దొంగలు ఆశ్చర్యపోయారు,
ఇదేంటి ఇది ఇంత భయంకరమైన అడవిలో కూడా ఆకుల్లో ఇంత మంచి మంచి వేడివేడి పదార్థాలు అన్నీ ఉన్నాయి, కొంపదీసి ఎవరు పెట్టారేంటి? సరే ఈ దొంగల ముఠ సరే వేడిగా ఉన్నాయి, చాలా నోరూరే పదార్థాలన్నీ కూడా తిందామని అనుకునేసరికి దొంగల ముఠ ఎవరున్నారా, దొంగల నాయకుడు ఆయన అన్నారు, లేదు ఉండండి ఒక్క నిమిషం, మనము ఈ దారిలో వస్తామని ఎవరికో తెలిసిపోయింది ముందే, అందుకే ఇందులో విషం పెట్టుంటారు. ఒకవేళ విషం పెడితే మనం తిన్నామంటే మనం చచ్చిపోతాం. నిజానికి ఏ వ్యక్తి అయితే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు, ఇందులో విషం పెట్టే ఉంటాడు, ఆ వ్యక్తి ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు, తప్పకుండా ఆ వ్యక్తిని పట్టుకోండి అని అన్నాడు. ఇక దొంగలు ఆ వ్యక్తి కోసం ఎతకడం మొదలుపెట్టారు. అన్ని చోట్ల చూస్తున్నారు. ఒక దొంగ యొక్క చూపు చెట్టు పైకి వెళ్ళిపోయింది. చెట్టు పైన ఆయన ఉన్నారు కదా, కూర్చొని ఉన్నారు. పాపం రోజంతా కూర్చొని ఉన్నారు. కిందకు దిగు, బలవంతంగా ఆయన దింపారు. దింపిన తర్వాత కూడా నోరు మూసుకొని ఉన్నారు. చేయి కూడా చాచటం లేదు, నోరు విప్పడం లేదు. ఈ దొంగలు ఏం చేశారు? దొంగల నాయకుడు అన్నారు, బలవంతంగా ఈయనకి తినిపించండి, 4 తన్నేనే తినిపించండి, నిజానికి ఇందులో విషం ఉంటుంది. ఈ దొంగలు 4 తన్ని నోట్లో కుక్కారు. నువ్వు తిను, నిజంగా దీంట్లో విషం లేకపోతే నువ్వు తినవేంటి, ఎందుకు నువ్వే పెట్టున్నావు అని చెప్పి. అప్పుడు ఆయన అనుకున్నారు, నిజానికి అందరికీ పాలన పోషణ భగవంతుడు. ఒకవేళ మన భాగ్యంలో ఉంటే తప్పకుండా ఆ వస్తువు మన దగ్గరకు వస్తుంది. మనం ఎక్కడున్నా సరే, అడవులు కూర్చున్నా కూడా పాయసం మన దగ్గరకు వచ్చేస్తుంది. ఒకవేళ మన భాగ్యంలో లేదంటే గాడిదలాగా కష్టపడిన ధనం కూడా మన అవసరానికి ఒక్క చిల్లి గవ్వ కూడా రాదు. కనుక అందరూ అడవికి వెళ్ళి సరే చూద్దాంలే చేద్దాంలే అని అలాగేం మేమేం చెప్పడం లేదు. నిజానికి అందరినీ పోషించేది భగవంతుడు. ఇది సత్యం. అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. నిజానికి అహంకారం వల్లనే జీవుడు అనుకుంటాడు, అబ్బా నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడకపోతే మా భార్య పిల్లలు వీళ్ళంతా రోడ్డు పాలయ్యే వాళ్ళు, నేను కష్టపడుతున్నాను కాబట్టి మా ఇంట్లో దర్జాగా కూర్చొని తింటున్నాం అని అనుకుంటాడు. నిజానికి అందరిని పోషించేది భగవంతుడు. ఏనుగులు అడవిలో ఉన్నాయి, వాటిని ఎవరు పోషిస్తున్నారేంటి? భగవంతుడు. ఎవరు వెళ్ళి ఏనుగులు తినిపించడం లేదు కదా, మరి ఏనుగులు బతుకుతున్నాయి కదా. కనుక సర్వజీవులకి దిక్కు భగవంతుడు. ఒకవేళ మన భాగ్యంలో ఉందంటే తప్పకుండా ఆ వస్తువు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన భాగ్యంలో లేదంటే వండుకున్న కంచంలోని అన్నం కూడా మన నోట్లకి వెళ్ళదు. కనుక అందరికీ దిక్కు పోషించేది భగవంతుడు. హరే కృష్ణ. ధన్యవాదాలు.